రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అట్లా అంటే ఎవరైనా నమ్మటట్టే పాడైంది. అది కూడా నేను కూడా నమ్ముదును. అట్లా గట్టిగా చెప్పి అచ్చి ఇప్పుడు ఇస్తానే అన్నట్టే చెప్పారు. డిసెంబర్ 9 డేట్ పెట్టి మరి డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9 వస్తున్నది. ఇప్పుడు కార్డులు ఇచ్చిర్రు అన్ని. ఇవి 6 గ్యారంటీల కార్డులోని ఇగో ఇసుంటిది ఇచ్చిర్రు మీ అందరికి ఇళ్ళల్లో వచ్చి. వాళ్ళు కూడా ఇచ్చిర్రా? ఆయన చేశారు. పింఛన్ చేస్తాం ఇప్పుడు. అంటే అప్పుడు నేను చెప్పేది అదే, ఎంత కొన్ని చేసినాం చేయన వీటికి మాకు శిక్ష పడ్డది. ఇప్పుడు మొత్తంకి ఎత్తేసిన వాటిని ఏమనాలి మనం? అందుకే ఇప్పుడు మళ్ళా పెన్షన్ ఇవి కూడా పడతలేవా? మరి మోడీకి ఎత్తా అంట కూల్ పని పైసలు ఉన్నోళ్ళు ఉంటారు. కేవలం ఏంటంటే ఈ ఓటు ద్వారా మీ బాధని మీ కోపాన్ని వాళ్ళకి తెలియజెప్తే ఇప్పుడు చెప్పినవి చేసే ప్రయత్నం జరుగుతుంది. అడగటానికి మాకు శక్తి ఉంటుంది, మాకు ముఖం ఉంటుంది. అట్లా ఇంత గిది చెప్పోదామనే వచ్చిన నేను. ఇక చాలామంది చాలా చెప్తారు. ఇప్పుడు పువ్వు గుర్తన్నది ఇది చెప్తా. ఇప్పుడు మనం ఒకసారి పువ్వు గుర్తుకు వేసినాం ఎంపీకి, అరవింద్ అని గెలిచిండు ఆయన. ఇక్కడ నిజామాబాద్లో గెలిచిండు. మన దగ్గర పోయినసారి కవితమ్మ ఓడిపోయి పువ్వు గుర్తు ఆయన ఎంపీగా గెలిచిండు అరవింద్ అని. ఒక్కసారైనా నల్లూరుకి వచ్చిండు గెలిచినాక 5 ఏళ్ళల్లో అరవింద్ అని. ₹1 ఇచ్చిండు ఆ నల్లూరుకు, ₹1. మళ్ళీ ఇప్పుడు ఆయన నిలబడుతున్నాడు. ఈ పువ్వు గుర్తుకి అయితే మళ్ళీ ఆయనని గెలిపించినట్టు అవుతుంది. ఒక్క నల్లూరుకి రానాయన్ని ₹1 ఇయ్యనాయన్ని రాలే ఆయన. నేను పట్టించుకోలేదా అంటారు దీన్ని. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంది అనేదే మీతో ఒక మాట చెప్పుకోదామని వచ్చాను నేను. ఇప్పుడు ఏంది, సరే మేము 4.5 ఏళ్ళు పక్కన ఉంటాం, ఆయన రాజ్యాంగంలో ఉంటాడు, ఆయన్నే ఉండని. కానీ మనకు చెప్పినవి మాత్రం అమలు చేయించుకోవాలి. మనకి ఏవైతే చెప్పిండో అవి అమలు చేయించుకోవాలి. అమలు చేయించుకోవాలంటే ఇప్పుడు మనకిప్పుడు సమయం ఇది. ఈ ఓట్లనే మనం సమయంగా తీసుకోవాలి. తీసుకొని ఏంది ఇప్పుడు మళ్ళా అటే ఓటేసినాం అనుకో, నేను చెప్పినవి చేయకుండా నాకే ఓట్లు వేసిరని లాపరవాయి అవుతాడు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు అయిపోతే 5 ఏళ్ళ దానికి ఏం లేదు అని మనం ఏం పట్టుకోలేము. ఇక ఆయన చెప్పినవి ఆయనతోటే చేపియాలంటే ఆయన్నే ఉంటాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ఎన్నికతోటి ఎటు ఓటేసినా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి ఎటు ఓడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిన ఏపీయాలంటే ఆయన కొద్దిగా భయం పెట్టాలి మనం. ఏంది ఇప్పుడు మనకు చెప్పినవి కాలేవు, అయినాయా మరి? ఇప్పుడు నేను చెప్పిన అయినాయా? 4,000 కానీ కాలేవు. కాబట్టి అవి కావాలంటే వాళ్ళకు కొద్దిగా భయం ఉండాలి. భయం ఎట్లా? ఇప్పుడు ఈ ఓటుని ఆయుధం చేసుకొని, ఓటుని మనం చేసుకొని, నువ్వు చేయలేదు కాబట్టి మాకు నీ మీద బాధ ఉన్నది, నీ మీద కోపం ఉన్నది. ఆ కోపాన్ని మనం ఈ ఓటుతోటే చూపెట్టాలి. ఏడంటాం ఏం చేస్తాం మనం? ఆ ఓటుతోటి చూపెట్టాలి. అందుకే ఎంతో కొంత పాపం కేసీఆర్ 2,000 ఇస్తున్నప్పుడు 2,000 నిరందికి ఇచ్చిండు. 10,000 రైతు బంధు అన్నప్పుడు 10,000 రైతు బంధు నిరందికి ఇచ్చిండు. చెప్పింది మాత్రం నిరందిగా చేసిండు ఆయన. అయితే ఇప్పుడు ఇగో బాబు నువ్వు చెప్పినవి చేయలేదు, చెయ్యాలి నువ్వు. మంచిగున్నారా? పడ్డాయా 4,000? ఎందుకంటే మీతో పాటు కొట్లాడతాను నేను కూడా.
మొన్నటిసారి ఎన్నికల్లో చాలామంది నాకు మీరందరు సపోర్ట్ చేశారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అయితే నేను గెలిచిన, అటో ఇటో బోటాబోటి గెలిచిన, కానీ ప్రభుత్వం పోయింది, కేసీఆర్ ప్రభుత్వం పోయింది. దానికి కారణాలు మేము ఇంకా ఎక్కువ చేసేది ఉండనేమో అని కొంతమంది భావించారు. చేయవలసినంత చేయలేదేమో అని కొంతమంది, ఇక 2 సార్లు ఇచ్చినాం కదా ఒకసారి ఇళ్ళని చూద్దాము అని కొంతమంది. అన్నిటికంటే ఎక్కువ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మనం 2000 అంటే 4000 అన్నాడు. మేమేమో 4000 ఒకటేసారి కాదు, 3000 మొదలిచ్చి మళ్ళీ 500 పెంచుతాము. ఓహో, నేను చెప్పింది చేయకపోవడం వల్ల నాకు ఇల్లు ఓటు వేయలేదు ఎంపీ ఎన్నికల్లో. ఆయన ఏం దిగిపోడు దీంతో. ఇది ఎంపీ ఎన్నికలే, ఒక ఎంపీ ఎన్నిక అన్నట్టు. ఇది ముఖ్యమంత్రి ఎన్నిక కాదు. ఇది ఈ ఎన్నిక ద్వారా ఆయనకు ఓటేయకుండా మనం కారు గుర్తు కోటేసుకుంటే, ఓహో నా మీద కోపం ఉన్నది ఇళ్లకు, నా మీద బాధ ఉన్నది ఇళ్లకు, నేను చెయ్యాలా అని చెప్పి ఆయనకు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాడు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన చెప్పిన మాటలు. ఇక లేదు మళ్ళీ ఆయనకే ఓట్లేసాం అనుకో, నేను చేయకుండా నాకే ఓట్లేసిర్రు అని చెప్పి లాపారం అవుతుంది. ఇక మనల్ని పట్టించుకోరు. కాబట్టి ఇదే ఆలోచన చేయండి అని చెప్పి నేను మీకు చెప్పోదామని వచ్చిన. మస్తు చెప్తారు, ఏమి చేయకపోతే ఇక రావవి అని అంటారు కొంతమంది వచ్చి. ఇప్పుడు ఓటేస్తే ఆయన రావిగా, ఓటేస్తే మొన్న ఓటేసాం కదా మనం, మొన్న ఓటేసినందుకు ఇవ్వాలి ఆయన 4 నెలలు 5 నెలలు ఇంకా ఇస్తలేడు కాబట్టి ఈసారి నీకు వెయ్యము, మా బాధ నీకు చెప్తాం వేయకుండా అని చెప్పి వేరే మన కారు గుర్తు కోటేస్తే ఆయనకు అప్పుడు అర్థమై 4.5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మేము కూడా మీతో పాటే, ఇప్పుడు నేను కూడా మీరు కారు గుర్తు కోటేసి ఒక ఎంపీని గెలిపించారు అనుకోరు, బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డాడు మన దగ్గర. మనక్కడ ఆయన శ్రీమన్పల్లి, ఆయన సిరికొండ శ్రీమన్పల్లి ఆయన నాకు తోడు ఉంటాడు. ఇద్దరం కలిసి మేము అడుగుతాం, మీ తరఫున అడుగుతాం, ఒక్కొక్కటి ఇగో ఇది ఇయ్యు అని నేను అసెంబ్లీలో అడుగుతా, ఆయన పార్లమెంట్లో అడుగుతాడు. అవసరం వస్తే మీతో పాటు పోరాటం చేద్దాం. ఇక లేదు మళ్ళీ ఆయనకి వేస్తామంటే ఇక మా చేయలేముండదు, ఆయనకు కూడా మంచి లాపర్వా అవుతుంది. 5 ఏళ్ళ దానిక బేఫికర్ ఉంటాడు ఆయన, మళ్ళీ దొరకడు ఇక మనకు. ఇంకో ప్రభుత్వం బంద్ చేస్తుంది అట్లా? ప్రభుత్వం ఏమైనా ఒక పార్టీదా? అందరిది కదా ప్రభుత్వం అంటే. ఇప్పుడు నేను సంఘ భవనంకి ఇచ్చిన అనుకో, ఆ సంఘంలో ఆ కులంలో ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అందరికి కదా అది. ఒక ఊరికి ఏదైనా వేస్తే అందరికి వస్తుంది కదా, అవి బంద్ చేయొద్దు అని అంటాం మేము. గట్లా ఇగో ఇట్లా ఈ లక్ష ఏళ్ళు కట్టి తను చూపి ఏమైనా దిక్కు చూస్తున్నా చూడు. మీకు ఇల్లు కావాలన్నా అవుతా. ఇల్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నరేంద్ర మోదీ గారు మళ్ళా 350 సీట్లతోటి మళ్ళా ప్రధానమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో, ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ ఎంపీ ఉంటే నిధులు దుర్వినియోగం కావు. ఇళ్ల కోసం వచ్చిన డబ్బులు ఇల్లు కట్టిస్తాం. ఇక మేము భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసుకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇళ్లకు వచ్చిన కేటాయించిన డబ్బులు ఇల్లు కట్టించి ఇచ్చేద్దామని. ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఇల్లు కట్టించి తీరుతామని మీకు చెప్తా ఉన్నాను. ఆయన కట్టలేదు, నేను కూడా అనుకున్నాన్ని కట్టలేదు, వాస్తవమే ఒప్పుకుంటా. కానీ కొన్ని ఏళ్ళ కట్టినా అనుకున్నాన్ని కట్ట. ఏంటి గెలిపించారు మీరు, నన్ను గెలిపించారు కానీ రాష్ట్రంలో కేసీఆర్ పోయింది. అట్లా అయింది కథ. అట్లా
500 వేస్తామన్నారు, మళ్ళీ 500 ఇప్పటికి కూడా రాలే. ఇక ఏదో అంటే ఇక ఇప్పుడు గెలవాలి ఎట్లనే అవి కానీ ఆమె మాటలు పెట్టిండు. అప్పుడు నేను చెప్పిన ఎలక్షన్లు అప్పుడు సూది చక్కెర కథ చెప్పినా నన్ను నమ్మకపోతే వేసిర్రు మీరు మీ రాష్ట్రంలో మొత్తంలో అంటున్నా గట్ల అందరి మాట చేయాల్సింది ఒక్కటే ఒకటి నాకు తెలుసు, అది ఒక్కటి అయింది. ఇక అన్నీ చెప్పిన దాంట్లో నిర్ణయం ఇక 4.5 ఏళ్ళు కేసీఆర్ పక్కన ఉండాల్సిందే, నేను కూడా గిట్లే మీతో పాటు తిరగాల్సిందే. ఇక ఇప్పుడు మంత్రిని కాదు, కథ లేదు. సరే జరిగింది, ఇక జరిగింది ఉండాలి, ఇక 4.5 ఏళ్ళు ఉండాలి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే చాలా రకాలుగా చెప్పారు ఇక అన్నీ. అంటే ఎవరికైనా ఎట్లా అంటే ఇక అవునేమో మోసపోయేటట్టే చెప్పారు. కేసీఆర్ 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అన్నారు. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే నేను తులం బంగారం ఇస్తాం దాంతో పాటు అన్నారు. అట్లనే పెన్షన్ రాని వాళ్ళు కొందరు మాకు అత్తలేదు పెన్షన్ అని అంటే పెన్షన్ రాని వాళ్ళందరికీ 2,500 ఇస్తా అన్నాడు, ఆడవాళ్ళందరికీ. ఇట్లా మేము కొద్దిగా ఇల్లు కట్టుడు వాస్తవం ఏంటంటే ఒకటి చేయలేకపోయాను. మిగతా అన్నీ ఆ భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత చేసినాం. ఒక్కటి ఇల్లు కట్టుడు, ఒకటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుడు చేయలేకపోయినాం. మేము 3 లక్షలు ఇస్తామన్నాం, ఆయన 5 లక్షలు ఇస్తా అన్నాడు ఇల్లు కట్టుకోవటానికి. 3 కంటే 5 ఎక్కనే కదా, ఇక అటు దిక్కుమొక్కయ్యారు. ఇట్లా రైతులకు కూడా మనం ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఆయన 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మనం 10,000 రైతు బంధు ఇస్తే ఆయన 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. వరికి ₹500 క్వింటాల్ మద్దతు ధర ఇస్తా అన్నాడు, ఎక్కువ బోనస్. ఇట్లా ఇవన్నీ చెప్పడం మూలంగా కొద్దిగా అటువైపు ఒగ్గిరు. సరే ఇప్పుడు జరిగింది. ఇక ఇప్పుడు 4.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు, కేసీఆర్ పక్కన ఉంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఒక్కటి కూడా కాలే. 100 రోజుల్లో చేస్తామన్నాడు, 100 రోజుల్లో మొత్తం అన్నీ చేసి పెడతానన్నాడు. ఇప్పుడు 100 రోజులు ఇప్పుడు 140 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు కాదు 15 ఆగస్టుకి చేస్తా అంటున్నాడు మళ్ళా. అంటే 15 ఆగస్టు అంటే ఎన్నికలన్నీ అయిపోతాయి అన్నట్టుగా మళ్ళా. అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ మన ఓటు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది.